ఉద్వేగం లోపల ఏదో మాట్లాడాలి అనే ఉద్దేశంతో ఇప్పుడు మీ ముందుకు వచ్చాడు. ఆ యువకుల యొక్క అభిప్రాయాన్ని మనం విద్దాం. ముందుగా పార్టీని పక్కన పెడితే ఆమ్ ఆద్మీ పార్టీ యొక్క ముఖ్య లక్ష్యం దేశ ఐక్యత, దేశాన్ని అవినీతి లేకుండా చూడడమే ఆమ్ ఆద్మీ పార్టీ యొక్క లక్ష్యం. సో అందరూ ఒకసారి చెప్పండి, జై బోలో భారత్ మాతా కి, జై బోలో భారత్ మాతా కి, జై బోలో భారత్ మాతా కి. ఇక పార్టీ విషయానికి వస్తే ఆమ్ ఆద్మీ పార్టీ పేరులోనే ఉంది, అది ఒక కామన్ మ్యాన్ అండ్ పార్టీ అని చెప్పేసి. ఇవాళ ఎన్ని పార్టీలున్నా, ఎంతమంది నాయకులున్నా ఓటింగ్ సిస్టమ్ మాత్రం కొనడం, అమ్ముడుపోవడం అనే మాట మీదే నడుస్తున్న విషయం అందరికీ బాగా తెలుసు. ఇవాళ మందు ఉంటేనే మాట వస్తుంది, బిర్యానీ ఉంటేనే అడుగు పడుతుందన్న విషయం అన్ని పార్టీలు రుజువు చేశాయి. ఇవాళ ఆమ్ ఆద్మీ పార్టీ మన ఎల్బీ నగర్ లో రావడం ఎంతో సంతోషనీకరమని నేను ఒకటే చెప్తున్నాను. ఇవాళ కాంగ్రెస్ పార్టీ కాదు, టీడీపీ పార్టీ కాదు, టీఆర్ఎస్ పార్టీ కాదు, వాళ్ళ జేజమ్మ పార్టీలు వచ్చినా సరే, ఎవరైతే ప్రజలు, ఎక్కడైతే ప్రజలు ఎడ్యుకేటెడ్ అయ్యి ఆలోచించి మన ఓటుని ఎవరికి వేస్తున్నాం అని ఒక విశ్లేషణతో ఓటు వేసినప్పుడే దేశం అనేది బాగుపడుతుంది, అవినీతి అనేది నిర్మూలవుతుంది. పార్టీ పేరు కాదు, పార్టీ విధానాలు ముఖ్యం. ఇక్కడ అన్ని పార్టీలు కూడా కరప్టెడ్ అంటే ఎంతో, ఇప్పుడు ప్రతి పార్టీలో మంచి వ్యక్తులు ఉంటారు, చెడు వ్యక్తులు ఉంటారు, కానీ మంచి కంటే చెడు వ్యక్తులే ఎక్కువైపోయారు. సో మంచి చేద్దాం అన్న ఆ పార్టీలో ఎవరు కూడా ముందుకు రాలేరు. సో అందుకే ఈరోజు ఆమ్ ఆద్మీ పార్టీ అనేది స్వతహాగా ప్రజల కోసం, సామాన్యుడి కోసం ముందుకు వచ్చిన పార్టీ ఏదైనా అంటే అది ఆమ్ ఆద్మీ పార్టీ. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఇవాళ నోటు తీసుకొని ఓటేస్తే రేపు అదే నోటు సంపాదించుకోవడానికి ముందుంటారు మన నాయకులంతా కూడా. ఈరోజు టీడీపీ పార్టీ 1000 రూపాయలు ఇస్తుందని, కాంగ్రెస్ పార్టీ 2000 ఇస్తుందని, టీఆర్ఎస్ పార్టీ 500 ఇస్తుందని ఎవరిచ్చినా తీసుకోండి, అది ఎవరప్ప సొప్పు? మన సొమ్మే. అది ఎవడప్ప సొమ్ము? మన సొమ్మే. వాళ్ళ తాత ముత్తాతలు ఏమైనా సంపాదించారో అది మన సొమ్ము. ఎవడు డబ్బిచ్చినా తీసుకోండి, కానీ మీ ఓటు మాత్రం చీపురు గుర్తుకే వేయండి అని మనం చెప్తున్నాను. ఇవాళ మీ ఓటుని 500కి కొనుంటే అది 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ వస్తారు మీ ఓటు కోసం. నేను అంటున్నాను, ఇవాళ 5 సంవత్సరాల తర్వాత వస్తారు అంటే సంవత్సరానికి 365 రోజులు, అంటే 5 సంవత్సరానికి 1825 రోజులు. ఆ విధంగా లెక్కేసుకుంటే మీరు తీసుకున్న 500 రోజుకి 27 పైసలతో సమానం. ఒక బిచ్చగాడు కూడా, నేను అంటున్నాను ఇవాళ, ఒక బిచ్చగాడు కూడా రూపాయి లేని తీసుకోడు, కానీ మనం 27 పైసలకి అమ్ముడుపోతున్నాం అంటే ఎంత దురదృష్టకరంలో ఉంది ఈ దేశం అనేది మాట్లాడుతున్నాం. నేను ఒకటే చెప్తున్నా, ఇవాళ డబ్బు అనేది ప్రధానం కాదు, అది ఆమ్ ఆద్మీ పార్టీ దాని దాపులో కూడా ఉండదని చెప్తున్నా. ఇవాళ ఆమ్ ఆద్మీ పార్టీ టోపీ పెట్టుకున్నా, చీపురు పట్టుకున్నా అది కేవలం ప్రజల కోసం, ప్రజల యొక్క సేవ, ప్రజలకు సేవ కోసం అని చెప్తున్నా. ఇవాళ ఈరోజు